ఎవరికైనా బేడీలు వేయాలంటే అది నిజంగానే కోర్టు ఆదేశాలుంటే తప్పితే వేయకూడదు. సినిమాల్లో చూపిస్తున్నారు కదా అని బేడీలు వేసి ఎక్కడికి తీసుకువెళ్ళకూడదు. అది కూడా రైతు హీరియా నాయక్ కు బేడీల ఘటనలో ప్రభుత్వం సీరియస్ గా చర్యలు చేపట్టింది. దానికి సంబంధించి మీకు వార్తను చూపిస్తున్నాం. సంగారెడ్డి జైలర్ సంజీవ్ రెడ్డిని సస్పెండ్ చేసింది. సూపరింటెండెంట్ సంతోష్ రాయ్పై శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది ప్రభుత్వం. దీనికి సంబంధించి జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. బేడీలు ఘటనపై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించారు. సీఎం ఆదేశాలతో మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ సంగారెడ్డి వెళ్లి అసలేం జరిగిందని ఆరా తీశారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి కేసులో నిందితుడు రైతు హీరియా నాయక్ ను సంగారెడ్డి జైలు నుంచి సంకెళ్లతో హాస్పిటల్కి తరలించడం వివాదాస్పదమైంది. ఛాతీలో నొప్పి ఉందని చెప్పడంతో మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా? కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏమీ తెలియదా? ఏం కంగారు పడకండి, ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఎస్కాట్ పోలీసులు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. రైతుకు సంకెళ్ల కేసులో జైలు అధికారుల తీరు అనుమానాస్పదంగా మారింది. హీరియా నాయక్ లగచర్ల కేసులో అరెస్ట్ అయితే ఆయన్ని బాలానగర్ అల్లర్ల కేసులో అరెస్ట్ అయినట్టుగా రికార్డుల్లో చూపించారు. జైలు సూపరింటెండెంట్ సంతోష్ కుమార్ కేసును మార్చి పంపడం వెనుక కుట్ర ఉందంటున్నారు ఆయన బంధువులు.